దక్షిణ భారతదేశంలో జీవనది అయిన కృష్ణానది తీరాన ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన ఒక ఆధ్యాత్మిక శిఖరం. తరతరాల చరిత్రకు సాక్ష్యం. కోటానుకోట్ల భక్తజనానికి ఆశ్రయం. అదే విజయవాడ ఇంద్రకీలాద్రి. రాక్షస సంహారినిగా, లోక కళ్యాణకారినిగా స్వయంభుగా వెలిసిన ఆ జగన్మాత కొలువుదీరిన పుణ్యక్షేత్రం. యక్షుడి తపస్సుకు మెచ్చి పర్వతంపై పాదం మోపిన వైనం. పాశుపతాస్త్రం కోసం అర్జునుడు శివుడిని మెప్పించిన వీరగాథ. ఆదిశంకరుల శ్రీచక్ర స్థాపనతో ప్రశాంత రూపం దాల్చిన కరుణామయి చరితం. ఇలా ఈ క్షేత్రంలో ప్రతి అణువు ఒక పురాణ కావ్యమే. చాళుక్యుల కాలం నాటి శాసనాల నుండి శ్రీకృష్ణదేవరాయల వంటి చక్రవర్తుల కానుకల వరకు కాలం మారుతున్న చెరుగని ముద్ర ఈ కనకదుర్గమ్మ ఆలయం. దసరా శరన్నవరాత్రుల వైభవం చూసిన, కృష్ణమ్మ పుష్కర శోభను వీక్షించిన భక్తజన హృదయాల్లో వెలిగే జ్యోతి ఆ తల్లి. వేల ఏళ్ల ఘనచరిత్రను, అలౌకిక ఆధ్యాత్మిక శక్తిని తనలో ఇముడ్చుకున్న ఈ మహోన్నత క్షేత్ర విశేషాలను గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ కొండ కేవలం రాయో రప్పో కాదు, ఇదొక గొప్ప వరం. పురాణాల ప్రకారం పూర్వం కిలుడు అనే యక్షుడు అమ్మవారి కోసం ఘోర తపస్సు చేశాడు. తన హృదయంలో కొలువై ఉండమని అమ్మవారిని ప్రార్థించాడు. భక్తుడి కోరికకు మెచ్చిన జగన్మాత లోకాన్ని బాధిస్తున్న మహిషాసురుణ్ణి సంహరించిన తర్వాత నీ హృదయంలో వెలుస్తానని వరమిచ్చింది. అమ్మవారి పాదస్పర్శ కోసం కిలుడు పర్వత రూపం దాల్చాడు. అదే కీలాద్రి. సాక్షాత్తు ఇంద్రుడు ఇక్కడ అమ్మవారిని పూజించడం వల్ల ఈ పర్వతం ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఇంద్రకీలాద్రి ఉన్న ప్రాంతానికి విజయవాడ అనే పేరు రావడం వెనుక వీరత్వంతో కూడిన ఒక చరిత్ర ఉంది. ద్వాపర యుగంలో మహాభారత యుద్ధానికి ముందు పాశుపతాస్త్రం కోసం అర్జునుడు ఇక్కడే శివుని కోసం తపస్సు చేశాడు. పరమేశ్వరుడితో కిరాత రూపంలో యుద్ధం చేసి ఆయన మెప్పు పొంది అస్త్రాన్ని సాధించాడు. అర్జునుడికి ఉన్న విజయుడు అనే పేరు మీదుగా ఆ ప్రాంతం విజయవాడ అయ్యింది. మరో కథనం ప్రకారం అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించి విజయం సాధించిన పవిత్ర భూమి కాబట్టి ఇది విజయవాడగా పిలువబడుతుంది. ఇక్కడ అమ్మవారు మనుషులచే ప్రతిష్ఠించబడినది కాదు, ఆమె స్వయంభు ప్రకృతి సిద్ధంగా వెలిసిన శక్తి స్వరూపం. అమ్మవారి విగ్రహం బంగారు వర్ణంతో దగదగలాడుతూ కనిపిస్తుంది. అందుకే ఆమె కనకదుర్గ. శతాబ్దాల క్రితం ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని శాంతింపచేయడానికి జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇక్కడికి వచ్చారు. వారు అమ్మవారి ఎదుట శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఆమెను కరుణామయిగా, శాంతమూర్తిగా మార్చారు. ఈ విజయవాడ ఇంద్రకీలాద్రి కృష్ణానది ఒడ్డున ఉంది. కృష్ణమ్మ పర్వళ్లకు, దుర్గమ్మ ముక్కుపుడకకు పురాణాల ప్రకారం ఒక కథ దాగి ఉంది. కృష్ణమ్మ తన సోదరి అయిన కనకదుర్గమ్మను దర్శించుకోవాలని, ఆమె పాదాలను తాకాలని ఆతృతతో ఉంటుంది. అయితే నది అంత ఎత్తుకు వస్తే నగరం మునిగిపోతుందని భక్తుల ఆందోళన. ఇక అసలు విషయానికి వస్తే స్థానికుల చరిత్ర ప్రకారం కృష్ణానదికి అమ్మవారికి మధ్య ఒక చిన్న ఒప్పందం. దాన్నే వరప్రసాదం అని కూడా అనవచ్చు. కృష్ణానది ఉధృతంగా ప్రవహించి కొండపై ఉన్న అమ్మవారి ముక్కుపుడకను తాకిన రోజున లోకప్రలయం సంభవిస్తుంది, లేదా ఆ తల్లి తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోతుందనే భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కృష్ణానదికి వరదలు వచ్చి నీటి మట్టం పెరిగినప్పుడు అది అమ్మవారి పాదాల చెంతకు చేరుకోవడానికి ప్రయత్నిస్తుందని అంటారు. కానీ ఆ తల్లి ముక్కుపుడికను తాకేంత ఎత్తుకు నది రాదు. ఒకవేళ కృష్ణమ్మ అంత ఉగ్రరూపం దాల్చి అమ్మవారి ముక్కుపుడకను గనక తాకితే అది కలియుగాంతానికి సూచిక అని పెద్దలు చెబుతుంటారు. అందుకే నదీ మట్టం పెరిగినప్పుడల్లా విజయవాడ ప్రజలు భయభక్తులతో అమ్మా, నీ ముక్కుపుడకను కృష్ణమ్మ తాకకుండా చూడు, మమ్మల్ని రక్షించు అని ప్రార్థిస్తారు. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, ప్రకృతికి మరియు దైవానికి మధ్య ఉన్న అభినాభావ సంబంధానికి ఒక నిదర్శనమని చెప్పవచ్చు. పురాణాలే కాదు, చరిత్ర కూడా ఈ ఆలయ గొప్పతనాన్ని చాటుతుంది. చాళుక్యుల నుండి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వరకు ఎందరో రాజులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక్కడ లభించిన శిలాశాసనాలు ఈ ఆలయ పురాణ తత్వాన్ని, రాజులు చేసిన భూదానాలను, అభివృద్ధి గురించి గర్వంగా చాటి చెప్తున్నాయి. ప్రతి సంవత్సరం శరన్నవరాత్రుల వేళ ఇంద్రకీలాద్రి కనకవర్ణ శోభితమవుతుంది. లక్షలాది మంది భక్తుల నడుమ అమ్మవారు ప్రతిరోజు ఒక విశేష అలంకరణలో దర్శనమిస్తారు. ఇక 12 ఏళ్లకు ఒకసారి వచ్చే కృష్ణా పుష్కరాల సమయంలో ఈ ప్రాంతం ఒక ఆధ్యాత్మిక సముద్రాన్ని తలపిస్తుంది. నదిలో పుణ్యస్నానం ఆచరించి కొండపై అమ్మవారిని దర్శించుకుంటే జన్మధన్యమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అటు కృష్ణమ్మ పరవళ్ళు, ఇటు కీలాద్రి శిఖరాలు, ఈ రెండిటి నడుమ నిలిచిన కనకదుర్గమ్మ ఆలయం భక్తికి మరియు శక్తికి నిత్య నిలయం. తరాలు మారినా, యుగాలు గడిచిన విజయవాడ గుర్తింపుగా
కోట్లాది మంది ఆరాధ్య దైవంగా శ్రీ కనకదుర్గమ్మ వెలుగుతూనే ఉంటుంది. మీలో ఎంతమంది ఈ ఇంద్రకీలాద్రిని దర్శించుకున్నారో కింద కామెంట్ చేయండి. జై భవానీ, జై భవానీ.